హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మకమలం గురించి మరికొన్ని విశేషాలు చెప్తున్నాను. మరికొన్ని అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకన్నా ముందు నేను దీని గురించి వీడియో చేశాను, చాలా మంది చూశారు. తర్వాత వచ్చిన సబ్స్క్రైబర్స్ బోలెడు క్వశ్చన్స్ అడిగారు. అక్క, దీన్ని ఎట్లా పెంచాలి, దీనికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలా చేయాలని బోలెడు క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పలేక వీడియో చేసి చెప్తున్నాను. కొత్త వాళ్ళకని పాత వాళ్ళకని చూడండి, కొత్త కొత్త టిప్స్ నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఏం అనిపించింది అనేది కామెంట్లో నాకు చెప్పండి. డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బ్రహ్మకమల మొక్కకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే తులసి చెట్టుకి మనం ఎలా పూజ చేస్తూ ఉంటామో, అలాగే బ్రహ్మకమల పూలు అయినప్పుడు కూడా సేమ్ అలాగే పూజ చేస్తూ ఉంటారు. చాలా మంది చూస్తూ ఉంటారు, మీరు గమనించి ఉండొచ్చు. ఆ రాత్రి టైంలో అది పూలు విచ్చుకున్నప్పుడు దాన్ని ఇంటి లోపల తీసుకురావడం కానీ, లేకపోతే బయటికి వెళ్ళి పూజ చేయడం కానీ, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే బ్రహ్మకమల మొక్క ఇంట్లో ఉండడం చాలా మంచిది అని ఒక అభిప్రాయం ఉంది. సో అది ఎలా పెంచుకోవాలి అనేది ముఖ్యంగా మనం చూసుకుందాం. చూడండి, బ్రహ్మకమలము అది ఒక ఆకుతో వచ్చే ఒక మొక్క. అంటే ఆకులే ఉంటాయి దానికి, ఇంకా దానికి ఎటువంటి స్టెమ్స్ కానీ ఇటువంటివి కానీ ఏమి ఉండదు. ఇప్పుడు మందార మొక్కకైతే స్టెమ్స్ ఉంటాయి కదా, అట్లాగేమి ఉండదు. దీన్ని ప్రాపగేషన్ చేసుకోవాలంటే ఒక ఆకు తీసుకొచ్చినా సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆకు తీసుకొచ్చి దాన్ని 2-3 ముక్కలు చేసి కట్ చేసి ఇలా మట్టిలో గుచ్చుకుంటే 1-2 నెలలకి దానికి చక్కగా చిగురు వస్తుంది. చిగురు కూడా 2 రకాలుగా వస్తుంది. చూడండి, ఈ ఆకు సైడ్లో కొద్దిగా కట్ చేసినట్టు ఉంది చూడండి, అంటే కొద్దిగా కోన తీరినట్టుంది కదా, అక్కడ చిగురు వస్తుంది. మనం 4-5 ఆకులు తీసుకొస్తే ఇట్లా ఏదైనా ఒక పాట్లో పెట్టుకుంటే మరిన్ని మొక్కలు తయారవుతుంది. దాన్ని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందాక నేను చిగురు గురించి చెప్తున్నాను కదా, చూడండి ఇట్లా, అంటే ఆ సైడ్ అన్ని కట్ చేసిన చోట కూడా చక్కగా ఆకు వస్తుంది, అంటే చిగురు వస్తుంది, చిన్న ఆకులు కనిపిస్తుంది. అదే ఆకు పెరిగిన తర్వాత దానికి మరిన్ని ఆకులు వస్తుంది. అంటే ఆ ఒక ఆకు నుంచి ఆకు ఇలా అది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి కింద నుంచి కూడా పెద్ద ఆకు వస్తూ ఉంటుంది. చూడండి, ఈ పిక్చర్లో మీకు చూపిస్తున్నాను. ఒక కటింగ్ పెడితే దాని కింద నుంచి పెద్ద ఆకు వస్తుంది. ఇటువంటి ఏమైనా వచ్చిందంటే ఇటువంటి మొక్కలు తొందరగా పూలు రావస్తుంది. ఈ కింద నుంచి ఆకు వచ్చినప్పుడు, అదే ఆకు వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది. కింద నుంచి ఏమైనా చిగురు వచ్చింది అంటే చక్కగా అది మనకు తొందరగా పూలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దీని ఆకులోనే పూలు వస్తుంది. చాలా మంది గమనించి ఉండొచ్చు, నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఎట్లా పూలు వస్తుంది అనేది. చూడండి, ఒక ఆకు పెట్టినప్పుడు ఎన్ని చిగుళ్ళు వచ్చిందో చూడండి. ఒక 5-6 చిగుళ్ళు వస్తూ ఉంటుంది, దానికి మళ్ళీ ఆకులు వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎంత పెంచుకుంటే అంతగానో పూలు ఎక్కువ వస్తుంది. అంటే కటింగ్ పెట్టినప్పుడు 4-5 ఆకులు వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలంటే కింద ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఒక కట్టె పెట్టి మనం ఇలా ఒక నాటేసుకున్నామంటే, ఒక ముడి వేసుకున్నామంటే ఆకులు పడిపోకుండా ఉంటుంది. చక్కగా మనం చెప్పిన చోట అది ఉంటుంది. లేకపోతే దాని బరువుకి కింద పడిపోతూ ఉంటుంది, పూలు అంత చక్కగా రాదు. చూడండి, ఇట్లా పెరిగినప్పుడు దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తేనే ఆ మొక్క చక్కగా పూలిస్తుంది. ఓకేనా? సరే, చూడండి, దీనికి పూలు ఎక్కడొస్తుంది అని చాలా మందికి ఒక డౌట్. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆకుల సైడ్ నుంచి చిగుళ్ళు వచ్చినట్టుగా మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చి ఒక వారం రోజుల్లోనే పెద్దగా అయిపోతుంది. మనకు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటలు 10-11 వరకు చక్కగా విచ్చుకుంటుంది. మనం ఏదైనా పూజ చేసుకోవాలంటే ఆ టైంలో చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, డే టైం కూడా పూసే పూలు చాలా మంది దగ్గర ఉంటుంది. అంటే పగటిపూట 8-9కో పూసే మొక్కలు చాలా వచ్చింది. అంటే అది కూడా బ్రహ్మకమలమే, కాకపోతే నేను గమనించిన వరకు సైజ్ చిన్నగా ఉంటుంది. దీని అంతా పెద్దగా ఉండదు. ఇది క్యాక్టస్ జాతికి చెందిందే, కాకపోతే క్యాక్టస్ లాగా దీన్ని మనం ట్రీట్ చేయలేము. దీనికి మనం సపరేట్గానే ట్రీట్ చేయాలి, అప్పుడే మనకి ఎక్కువ పూలు వస్తుంది.
ఇప్పుడు చిన్న మొక్కలో మనకు ఒక వందల కొద్ది పూలు వస్తుందంటే గ్యారంటీ రాదండి. దానికి ఆకులు ఎన్ని పెరుగుతుందో అన్ని పూలు పూస్తుంటుంది. ఆకులు మనం ఎక్కువ పెంచుకోవటానికి ట్రై చేయాలి. వేరే మొక్కలకి మనం ప్రూనింగ్, కటింగ్ చేసినట్టు దీనికి అలాంటి మెథడ్ పని చేయదు దీనికి. దాన్ని మనం ఆకులు ఎంత రావాలో అంతవరకు దాన్ని మంచి కంపోస్ట్ వేస్తూ మట్టి మనము బలం ఇస్తూ ఉంటేనే అది పెరుగుతుంది. కానీ మనం వేరే రకంగా దీన్ని బుషిగా చేయలేం. సరే, దీనికి ఎటువంటి మట్టి తీసుకోవాలి చూద్దాం. ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా ఏదైనా పర్వాలేదు, ఒక పోర్షన్ తీసుకోండి. దానికి ఇసుక తీసుకోవాలి. కొద్దిగా ఇసుక ప్రమాణం కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇసుక పాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దీనికి బాగా డ్రైన్ అయిపోవాలి నీళ్లు. ఇంకా దీనికి కంపోస్ట్, కౌడంగ్ కంపోస్ట్ కానీ లేకపోతే వేరే ఏ కంపోస్ట్ మన దగ్గర ఉన్నా కూడా దాన్ని కొంచెం కలుపుకొని అప్పుడే మట్టి కాస్త గుల్లగా ఉండాలి. మనం ముఖ్యంగా బుర్రలో ఏం పెట్టుకోవాలంటే ఆ మట్టిలో నీళ్లు ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు. అటువంటి మట్టిను మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ దీనికి ఎటువంటి పాట్ తీసుకోవాలి? మట్టి పాట్ ఏమైనా మీకు దొరికింది అనుకుంటే అది చాలా బెస్ట్ అండి. ఓకే, అది మట్టి పాట్ అయినా ప్లాస్టిక్ పాట్ అయినా చిన్న మొక్క ఉన్నప్పుడు చిన్న పాట్ తీసుకోండి. మొక్క పెరిగిన కొద్దీ పెద్ద పాట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా దీనికి డ్రైనేజ్ హోలు 1కి 4 చేసుకోండి. నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. నీళ్లు వల్లనే ఈ మొక్క పాడైపోతుంది. ఓకేనా? సరే, ఇంకా ఈ మంచిగా మెచ్యూర్డ్గా పెరిగిన మొక్కకి ఎటువంటి ఎంత సైజు పాట్ కావాలి అంటే 14 నుంచి 16 ఇంచ్ వరకు పెద్ద పాట్ తీసుకుంటే ఆ మొక్క చాలా బాగా పెరుగుతుంది. మట్టి ఎప్పుడే కానివ్వండి పైనుంచి 1 ఇంచ్ తక్కువ ఉన్నంత వరకు మట్టి మనం నింపుకోవాలి. లేక సగం మట్టి ఉంటే ఆ మొక్కలు సరిగా పెరగవు. ఇంకా అతి ముఖ్యమైన క్వశ్చన్ దీనికి మొక్క కంటే ఎండ ఎంత కావాలి? దీనికి మామూలుగా మనం ఏం చెప్తూ ఉంటామంటే వేరే పూల మొక్కలకి 5-6 గంటలైనా ఎండ కావాలి అనుకుంటుంటాం. కానీ ఈ మొక్కకు మాత్రం ఎండ 1 నుంచి 2 గంటల వరకే సరిపోతుంది. అది కూడా డైరెక్ట్ సన్లైట్ కాదు. డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఇక ఈ ఆకులు చూడండి అక్కడక్కడ బర్న్ అయినట్టు ఉంటుంది, అంటే కాలిపోయినట్టుగా ఉంటుంది. లేకపోతే అక్కడక్కడ ఏదో మచ్చలాగా వస్తూ ఉంటుంది. ఇటువంటి ఏమైనా మీ మొక్కలకు అనిపిస్తే దాన్ని ముందు తీసుకొచ్చి కాస్త నీడలో పెట్టండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 గంట 2 గంటలు ఎండ సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ దీనికి అవసరం లేదు. కిటికీ నుంచి ఏమైనా సన్లైట్ వస్తూ ఉంటే మీ ఇంట్లో ఆ కిటికీలో కూడా మనం హ్యాపీగా పెంచుకోవచ్చు మొక్కని. చాలా బాగా పెరుగుతుంది. ఓకేనా? నేను ఇందాక చెప్పాను కదా 1-2 గంటలు సరిపోతుంది అని, అందు గురించి కిటికీలో కూడా మనం పెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బాల్కనీ ఉంటే, అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ బాల్కనీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈ బ్రహ్మకమలం మాత్రం బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. చాలా బాగా పెరుగుతుంది. వేరే మొక్కలు కావాల్సినంత ఎండ దీనికి అవసరం ఉండదు కాబట్టి పెరుగుతుంది. ఈ మొక్కని హ్యాంగింగ్ పాట్లో కూడా పెంచుకోవటానికి అనువుగా ఉంటుంది. చాలా బాగా పెంచుకోవచ్చు. అంటే కింద ప్లేస్ లేని వాళ్ళు హ్యాంగింగ్ పాట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ దీనికి వాటరింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్. ఈ మొక్కకి దీనికి ఎట్టి పరిస్థితులను వాటర్ ఎక్కువ వేయకూడదు. అలాగని మొత్తం ఎండిపోవాలి, అడేనియం లాగా ఉండాలి అని నేను చెప్పట్లేదు. కాస్త మట్టి ఎండినప్పుడు కొద్ది వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ అయితే కనుక ఇగో మట్టి ఇట్లా కుళ్ళిపోయినట్టు అవుతుంది. ఇటువంటి మట్టి ఉంటే కనుక మీరు ఇమీడియట్లీగా ఆ మట్టిని చేంజ్ చేసుకోండి. దీనికి ఎన్పీకే ఎక్కువ ఉన్న ఏదైనా కంపోస్ట్ నెలకి 2 నెలలకి ఒకసారి ఒక గుప్పెళ్ళు వేస్తూ ఉండొచ్చు. అంటే కౌడంగ్ కంపోస్ట్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ కంపోస్ట్ మనం 1 నెలకి 2 నెలలకి 2 గుప్పెళ్ళు వేస్తుంటే చాలు. అతిగా వేయకండి. మినిమంగా మట్టిలో సారం లేదు అనుకున్నప్పుడు కొద్దిగా వేయడం బెస్ట్. దీనికి పొటాషియం ఎక్కువ ఉన్న కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే అరటిపండు ద్రావణం కానీ అరటిపండు తొక్కల పొడి కానీ ఇటువంటిది వేస్తూ ఉంటే ఎక్కువ పూలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే బ్రహ్మకమలమే కాదు, ఏ పూల మొక్కలకైనా పొటాషియం ఎక్కువ ఉన్న కంపోస్ట్ వేస్తేనే ఎక్కువ పూలు పూస్తుంది. ఇంకా ఈ కటింగ్ నాటి ఒక 6 నెలలో 7 నెలలో పూలు పూస్తుందండి. అంటే ఈ వర్షాకాలంలో దీని సీజన్, అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు పూలు పూస్తూ ఉంటుంది. మిగతా టైంలో కూడా 1-2 పూస్తూ ఉంటుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అయినా చెప్తాను నేను మీకు. ఇటువంటి కలర్ చూపించి ఇవన్నీ బ్రహ్మకమలము మీరు తీసుకోండి అనేసి చాలా వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటుంది. నేను గమనించేంత వరకు కొందరి దగ్గర రెడ్ కానీ పింక్ కానీ చూశాను, కానీ వేరే కలర్ నేను చూడలేదు. సో వేరే కలర్ ఏదైనా ఉందంటే అది క్యాక్టస్ పూలు.
క్యాక్టస్ తెలుసు కదా మీకు, దాని పూలు. మీరు అది చూసి మోసపోకండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరనే కొనుక్కోండి బ్రహ్మకమలం. ఏదైనా వేరే కలర్లో కొనాలి అనుకున్నప్పుడు. నేను చూసినంత వరకు వైట్లోనే ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. అంటే రాత్రిపూట పూసేది ఉంది, పగటి పూట కూడా పూసేది ఉంది. పగటి పూట పూసేది అయితే కొద్దిగా చిన్న చిన్న పూలు పూస్తుంది. నైట్ బ్లూమింగ్ అయితే పెద్ద పెద్ద పూలు వస్తుంది. ఇది చూసుకొని తెచ్చుకోండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ బ్రహ్మకమలం గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉందంటే కామెంట్లో అడగండి, దానికి ఆన్సర్ ఇస్తాను. లేదు అంటే ఇట్లా ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే రైట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పటి వరకు వీడియోలన్నీ చూస్తుండండి, లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.